హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా సెకండ్ వీక్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. నవీన్ తహిల్యాని అపాయింటెడ్ యాజ్ ద టాటా డిజిటల్ న్యూస్ సిఇఓ అండ్ ఎండి. మనకి నవీన్ తహిల్యాని టాటా డిజిటల్ కి సంబంధించి కొత్త సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గా అయితే నియమితులయ్యారు. రవికుమార్ జా నేమ్డ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి ఎండి అండ్ సిఇఓగా రవికుమార్ జా అయితే నియమితులయ్యారు. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ వెంకటాచలం హెచ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ. మనకి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వెంకటాచలం హెచ్ అయితే ఎండి అండ్ సిఇఓగా నియమించింది. అజయ్ కుమార్ చౌదరి అపాయింటెడ్ యాజ్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఎన్పిసిఐ. మనకి అజయ్ కుమార్ చౌదరి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అయితే నియమితులయ్యారు. సింధు గణపతి అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ టీటీఈ ఆఫ్ ద సదరన్ రైల్వే. దక్షిణ రైల్వేలో మొట్టమొదటి ట్రాన్స్ ఉమెన్ ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ గా సింధు గణపతిని అయితే మనకి నియమించడం అయితే జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఐసిఏఐ ఎలక్టెడ్ ద రంజిత్ కుమార్ అగర్వాల్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ అండ్ చరణ్జోత్ సింగ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్. మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఐసిఐఐ ఏదైతే ఉందో రంజిత్ కుమార్ అగర్వాల్ ని అధ్యక్షునిగాను ప్రెసిడెంట్ గాను అలాగే చరణ్జోత్ సింగ్ ను వైస్ ప్రెసిడెంట్ గాను అయితే ఎన్నిక చేయడం అయితే జరిగింది. ఐఆర్ఎస్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ యాదవ్ లీడ్స్ ద ఫిట్ ఇండియా మూవ్మెంట్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. ఐఆర్ఎస్ అధికారి నరేంద్ర కుమార్ యాదవ్ ను మనకి బ్రాండ్ అంబాసిడర్ గా ఫిట్ ఇండియా ఉద్యమానికి అయితే మనకి నాయకత్వం వహించడం అయితే జరుగుతుంది. అలాగే కత్రీనా కైఫ్ జాయిన్స్ ద చెన్నై సూపర్ కింగ్స్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఐపీఎల్ 2024. ఐపీఎల్ 2024కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా చెన్నై సూపర్ కింగ్స్ లో అయితే మనకి కత్రీనా కైఫ్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఇంపార్టెంట్ అవార్డ్స్ ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ప్యారీలాల్ శర్మ అవార్డెడ్ ద లక్ష్మీ నారాయణ ఇంటర్నేషనల్ అవార్డ్. మనకి ప్యారీలాల్ శర్మ లక్ష్మీ నారాయణ ఇంటర్నేషనల్ అవార్డుకి అయితే గెలుపొందడం జరిగింది. నీరజ్ చోప్రా హానర్డ్ బై ద స్విస్ టూరిజం విత్ ద ప్లేక్యూ జంగ్ఫ్రావ్ ఐస్ ప్యాలెస్. ఓకే, మనకి నీరజ్ చోప్రా ఎవరైతే జావలిన్ త్రో ప్లేయర్ ఇండియన్ ప్లేయర్ ఉన్నారో జంగ్ఫ్రావ్ ఐస్ ప్యాలెస్ లో మనకి ప్లేక్యూ స్విస్ టూరిజం చే అయితే గౌరవించబడడం అయితే జరిగింది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అవార్డెడ్ ద కేపీపీ నంబియార్ అవార్డ్. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కు కేపీపీ నంబియార్ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి హానర్డ్ ద నోయిడా ఫర్ వాటర్ కన్జర్వేషన్ ఎట్ ద వరల్డ్ వాటర్ అవార్డ్స్ 2023-24 రికగ్నైజింగ్ ఇట్స్ అచీవ్మెంట్స్ ఇన్ ద సేవేజ్ ట్రీట్మెంట్ అండ్ వాటర్ రీయూజ్. మరుగునీటి శుద్ధి మరియు నీటి పునర్వినియోగంలో సాధించిన విజయాలను గుర్తిస్తూ జలశక్తి మంత్రిత్వ శాఖ నోయిడాను ప్రపంచ నీటి అవార్డు 2023-24లో నీటి సంరక్షణ కోసం అయితే సత్కరించడం అయితే జరిగింది. ఇండియా విన్స్ ద 9th గవర్నమెంట్ టెక్ ప్రైజ్ ఫర్ ఏఐ పవర్డ్ రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్. ఏఐ ఆధారిత రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ కోసం భారతదేశం 9వ గవర్నమెంట్ టెక్ బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. 1000 గ్రాప్స్ ద 2024 టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్. 1000 మనకి 2024 టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ స్టార్ ఏస్ అవార్డ్స్ 2024. మనకి స్పోర్ట్స్ స్టార్ ఏస్ అవార్డ్స్ లో చాలా అవార్డ్స్ అయితే ఉంటాయి. అందులో కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ చూద్దాం. స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఇండివిజువల్ కేటగిరీలో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి చిరాగ్ శెట్టి అయితే అవార్డుకి ఎన్నికయ్యారో. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఇండివిజువల్ కేటగిరీలో రమేష్ బాబు వైశాలి అలాగే సిప్త్ కౌర్ శర్మ అయితే అవార్డుకి ఎన్నికయ్యారో. కోచ్ ఆఫ్ ద ఇయర్ గా రాహుల్ ద్రావిడ్. స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ మేల్ నీరజ్ చోప్రా. స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ శీతల్ దేవి. నేషనల్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్. ఏస్ ఆఫ్ ద ఏస్ అవార్డ్ రోహన్ బోపన్న అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, తెలుగులో మళ్ళీ చెప్తున్నాను. స్పోర్ట్స్ స్టార్ ఏస్ అవార్డ్స్ లో కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ లో భాగంగా స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఇండివిజువల్ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి చిరాగ్ శెట్టి. మనకి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ మనకి ఇండివిజువల్ రమేష్ బాబు వైశాలి మరియు స్విఫ్ట్ కవర్ శర్మ. కోచ్ ఆఫ్ ది ఇయర్ రాహుల్ ద్రావిడ్. స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ మనకి నీరజ్ చోప్రా మేల్. స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్ శీతల్ దేవి. నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ భారత పురుషుల క్రికెట్ జట్టు. ఏస్ ఆఫ్ ద ఏస్ అవార్డ్ రోహన్ బోపన్న అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఈజ్ సెట్ టు బి రీబ్రాండెడ్ యాజ్ ద నిరంజన్ షా స్టేడియం. మనకి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పేరును నిరంజన్ షా స్టేడియం గా అయితే మనకి పేరు మార్చడం అయితే జరుగుతుంది.
సాఫ్ ఉమెన్ అండర్ 19 ఛాంపియన్షిప్ అనేది రీసెంట్ గా జరిగింది. ఇండియా అండ్ బంగ్లాదేశ్ మనకి జాయింట్ విన్నర్స్ గా అయితే డిక్లేర్ చేయబడడం అయితే జరిగింది. ఓకే, సాఫ్ మహిళా అండర్ 19 ఛాంపియన్షిప్ ఎవరు అంటే ఇండియా మరియు బంగ్లాదేశ్ మనకి జాయింట్ విజేతలుగా అయితే ప్రకటించబడ్డారు. అలాగే ఎతిహాద్ ఎయిర్వేస్ జాయింట్ ఫోర్స్ విత్ ద చెన్నై సూపర్ కింగ్స్ యాజ్ దర్ అఫీషియల్ స్పాన్సర్. మనకి ఎతిహాద్ ఎయిర్వేస్ తమ అధికారిక స్పాన్సర్ గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో అయితే జత కట్టడం జరిగింది. సో వాళ్ళ యొక్క డ్రెస్ మీద అయితే మనకి బ్రాండింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పాతోమ్ నిసంక శ్రీలంక ప్లేయర్ హిట్స్ ద డబుల్ సెంచరీ 210 రన్స్ నాట్అవుట్ అగైన్స్ ద ఆఫ్ఘనిస్తాన్. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ టీం మీద శ్రీలంక జట్టు ఆడినప్పుడు శ్రీలంక ఆటగాడు పతోమ్ నిసంక 210 పరుగులు డబుల్ సెంచరీ అయితే ఓడిఐలో స్కోర్ చేయడం జరిగింది. నిసంక బికమ్ ద ఫస్ట్ శ్రీలంకన్ బ్యాటర్ టు స్కోర్ డబుల్ సెంచరీ ఇన్ ఓడిఐ క్రికెట్. ఓడిఐ క్రికెట్ లో ఇప్పటిదాకా ఏ శ్రీలంక ఆటగాడు కూడా డబుల్ సెంచరీ అయితే చేయలేదు. పాతోమ్ నిసంక మొట్టమొదటి ప్లేయర్ మనకి ఈ ఓడిఐలో డబుల్ సెంచరీ చేసిన శ్రీలంకన్ ప్లేయర్స్ జాబితాలో. అండర్ 19 వరల్డ్ కప్ 2024 చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా విజేతగా నిలవడం జరిగింది. రన్నర్ వచ్చేసరికి ఇండియా. ఓకే, అండర్ 19 ప్రపంచ కప్ క్రికెట్ కి సంబంధించిన ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియా విన్నర్, రన్నర్ వచ్చేసరికి ఇండియా. వరల్డ్ మ్యారథాన్ రికార్డ్ హోల్డర్ కెల్విన్ కిప్తుమ్ డైస్ ఇన్ రోడ్ యాక్సిడెంట్. ప్రపంచ మారథాన్ రికార్డ్ హోల్డర్ అయిన కెల్విన్ కిప్తుమ్ రోడ్డు ప్రమాదంలో అయితే చనిపోయారు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవ్రీ మంత్ అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా. జనవరి మంత్ అవార్డు ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తారు. మేల్ కింద మనకి షమార్ జోసఫ్ వెస్టిండీస్ ప్లేయర్, ఫీమేల్ కేటగిరీలో అమీ హంటర్ ఐర్లాండ్ ప్లేయర్ అయితే గెలుచుకోవడం జరిగింది. జనవరి నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మేల్ షమార్ జోసఫ్ వెస్టిండీస్, ఫీమేల్ అమీ హంటర్ ఐర్లాండ్. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద గాంధీనగర్ ప్రీమియర్ లీగ్ ఇన్ అహ్మదాబాద్, గుజరాత్. అహ్మదాబాద్ లోని గుజరాత్ లో గాంధీనగర్ ప్రీమియర్ లీగ్ జీపీఎల్ అయితే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఇన్సెషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా టాప్స్ యాజ్ ద మోస్ట్ వాల్యుబుల్ అన్లిస్టెడ్ ఫిమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత విలువైన అన్లిస్టెడ్ సంస్థగా సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ ద యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ యుఎస్జిబిసి లిస్ట్ ఆన్ ద గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఫర్ 2023. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ జాబితా 2023లో గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ లో భారతదేశం మనకి 3వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఫిబ్రవరి 2వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. వెటర్నర్ ఆర్టిస్ట్ ఏ రామచంద్రన్ పాస్డ్ అవే ఇన్ ద ఢిల్లీ. ప్రముఖ కళాకారుడు రామచంద్రన్ ఢిల్లీలో అయితే చనిపోయారు. రెనోవ్డ్ లిటరేచర్ అండ్ పద్మశ్రీ అవార్డీ ఉషా కిరణ్ ఖాన్ పాస్డ్ అవే. ప్రముఖ సాహిత్యవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉషా కిరణ్ ఖాన్ అయితే చనిపోయారు. నెక్స్ట్ దత్తాజీరావు గైక్వాడ్ నేషన్స్ ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 95. దత్తాజీరావు గైక్వాడ్ దేశంలోని అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ 95 ఏళ్ల వయసులో రీసెంట్ గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాంట్స్ ద పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ టు జస్పే, జోహో అండ్ డిసెంట్రో. మనకి జస్పో, జోహో మరియు డిసెంట్రోకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ అయితే మంజూరు చేసింది. SBI partners with the Flywire to modernize the international education payments for students. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు అంతర్జాతీయ చెల్లింపులను ఆధునీకరించడం కోసం ఫ్లైవేర్ సంస్థతో భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రైజెస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ PF డిపాజిట్స్ టు 8.25%. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ PF డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25% అయితే పెంచింది. RBI increases the ceiling on fees payable to non-executive directors of banks to 30 lakh per year. RBI బ్యాంకుల నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు చెల్లించాల్సిన ఫీజులపై సీలింగ్ ను మాక్సిమం 30 లక్షలకు అయితే పెంచడం జరిగింది. ఇండియా లాంచ్డ్ ద యూపీఐ పేమెంట్ సర్వీసెస్ ఇన్ శ్రీలంక అండ్ మారిషస్. భారతదేశం యూపీఐ చెల్లింపు సేవలను మనకి శ్రీలంక, మారిషస్ దేశాల్లో కూడా ప్రారంభించనుంది. మన ఓన్ టెక్నాలజీ కదా యూపీఐ అనేది, మన ఇండియాలో మనకి యూజ్ చేయడం కోసం మన ఎన్పిసిఐ మనకి డెవలప్ చేయడం జరిగింది ఇండియాలో. సో ఇది మనకి ఇతర దేశాల్లో కూడా ఈ సేవలు అనే వాటిని అయితే విస్తరిస్తున్నారు భారతదేశం మనకి. అలాగే దానిలో భాగంగానే రీసెంట్ గా శ్రీలంక, మారిషస్ లో కూడా యూపీఐ సేవలు అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లోనే డిఫెన్స్ న్యూస్ చూద్దాం. డిఫెన్స్ మినిస్టర్ అన్విల్స్ ద స్టాట్యూ జనరల్ బిపిన్ రావత్ ఇన్ డెహ్రాడూన్. డెహ్రాడూన్ లో జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని అయితే మనకి రక్షణ మంత్రి ఆవిష్కరించడం జరిగింది. అండర్ వాటర్ హార్బర్ డిఫెన్స్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఇనాగ్రేటెడ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్. అండమాన్ నికోబార్ కమాండ్ లో అండర్ వాటర్ హార్బర్ డిఫెన్స్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్ అయితే ఇటీవల ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. చైనా లాంచ్డ్ ద క్విన్లింగ్ స్టేషన్ ఫర్ అంటార్టిక్ సైంటిఫిక్ స్టడీ. అంటార్టిక్ సైంటిఫిక్ స్టడీ చేయడం కోసం చైనా దేశం క్విన్లింగ్ స్టేషన్ అయితే ప్రారంభించింది. ఎయిమ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ద CDAC అన్విల్లింగ్ ద ఆంకాలజీ
iOncology.ai an AI ప్లాట్ఫామ్ ఫర్ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్. మనకి ఎయిమ్స్ సంస్థ సిడిఎస్తో కలిసి iOncology.ai అని చెప్పి ప్రారంభ క్యాన్సర్ను గుర్తింపు చేయడం కోసం మనకి ఎర్లీ స్టేజ్లో దాన్ని కనిపెట్టడం కోసం ఏఐ ప్లాట్ఫామ్ అయితే ఆవిష్కరించింది iOncology.ai అని చెప్పి. గూగుల్ రీబ్రాండెడ్ ఇట్స్ చాట్బోట్ బాడ్ యాజ్ జెమినీ. గూగుల్ తన చాట్బోట్ నేమ్ను స్టార్టింగ్ లో బాడ్ అని చెప్పి పేరు పెట్టింది కదా, దాన్ని జెమినీగా అయితే రీబ్రాండ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అలెగ్జాండర్ స్టబ్ విన్స్ ద ఫిన్లాండ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఫిన్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి అలెగ్జాండర్ స్టబ్ విజయాన్ని సాధించారు. ఇండియా టు రీప్లేస్ మిలిటరీ పర్సనల్ విత్ టెక్నికల్ స్టాఫ్ ఇన్ మాల్దీవ్స్. మాల్దీవ్ లో మిలిటరీ సిబ్బందిని సాంకేతిక సిబ్బందితో అయితే మనకి భారత్ భర్తీ చేయనుంది. The Prime Minister of Trinidad and Tobago has officially declared the state of national emergency following a significant oil spill in the Eastern Caribbean. తూర్పు కరేబియన్లో గణనీయమైన చమురు చెందడంతో మనకి సముద్రంలో మనకి చమురు అనేది చెందడం, మనకి ఆయిల్ అనేది స్పిట్ అవడంతో ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి జాతీయ అత్యవసర పరిస్థితిని అయితే ప్రకటించారు. నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం. టాటా ట్రస్ట్ టు ఇనాగ్రేట్ ఇండియా ఫస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ ఇన్ ముంబై. ముంబైలో భారతదేశంలో మొట్టమొదటి చిన్న జంతు ఆసుపత్రిని టాటా ట్రస్ట్ అయితే ప్రారంభించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెట్ టు ఇనాగ్రేట్ ద అప్కమింగ్ 4th టెర్మినల్ ఎట్ చెర్లపల్లి, తెలంగాణ. తెలంగాణలో చెర్లపల్లిలో రాబోయే 4వ టెర్మినల్ ను ప్రారంభించేందుకు నరేంద్ర మోడీ అయితే సిద్ధమయ్యారో. ఓకే, నరేంద్ర మోడీ అప్కమింగ్ ఈ 4th టెర్మినల్ ఏదైతే చెర్లపల్లి తెలంగాణలో దాన్ని అయితే మనకి ఇనాగ్రేషన్ అయితే చేయబోతున్నారో. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద అబుదాబి ఫస్ట్ హిందూ స్టోన్ టెంపుల్. అబుదాబిలో తొలి హిందూ రాతి ఆలయాన్ని నరేంద్ర మోడీ అయితే ప్రారంభించారో. నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్ లోని ఇంపార్టెంట్ సమిట్స్ చూద్దాం. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హోస్టెడ్ ద 67th ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీటింగ్ ఇన్ లక్నో. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మనకి లక్నోలో 67వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ అయితే నిర్వహించింది. 7th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ పెర్త్, ఆస్ట్రేలియా. 7వ హిందూ మహాసముద్రపు సదస్సు అనేది ఆస్ట్రేలియాలోని పెర్త్లో అయితే జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇనాగ్రేటెడ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏపీఏఏఆర్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ ఇన్ న్యూఢిల్లీ. కేంద్ర విద్యా నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, వన్ నేషన్ వన్ ఐడి కార్డ్ పై జాతీయ సదస్సును అయితే ప్రారంభించారు. నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ముఖ్యమైన వార్తలు చూద్దాం. తెలంగాణ గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ ద హెల్ప్ డెస్క్ ఫర్ యూత్ ఇన్ ద యుఎస్ఏ అండ్ అబ్రాడ్. తెలంగాణ ప్రభుత్వం యుఎస్ఏ మరియు విదేశాల్లో యువత కోసం హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేయనుంది. సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఇనాగ్రేటెడ్ ద కన్స్ట్రక్షన్ స్కిల్లింగ్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ అస్సాం. అస్సాంలో మనకి నిర్మాణ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని అయితే ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అయితే ప్రారంభించారో. మనకి ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో మనకి మెలకువలు స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం దీన్ని అయితే అస్సాంలో మనకి ముఖ్యమంత్రి ప్రారంభించారో. సిక్కిం బికమ్ ద ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ టు రీఇనిషియేట్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఫర్ ఎంప్లాయీస్. ఉద్యోగుల కోసం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన మొట్టమొదటి ఈశాన్య రాష్ట్రంగా సిక్కిం అవతరించింది. అంటే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మళ్ళీ ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా సిక్కిం అయితే నిలిచింది. సంగీత నాటక అకాడమీ టు ఎస్టాబ్లిష్ ద కల్చరల్ సెంటర్ ఇన్ హైదరాబాద్. సంగీత నాటక అకాడమీ హైదరాబాద్ లో సాంస్కృతిక కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయనుంది. ఉత్తరప్రదేశ్ ఇంప్లిమెంటెడ్ ద సెమీ కండక్టర్ పాలసీని అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే అమలు చేయనుంది. సో మనకి రీసెంట్ గా ఏ రాష్ట్రం సెమీ కండక్టర్ పాలసీని అమలు చేస్తుంది అంటే కనుక ఉత్తరప్రదేశ్. ఆ విధంగా క్వశ్చన్ అడుగుతారో. ఒడిస్సా హ్యాస్ టేకెన్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ద కన్జర్వేషన్ బై ద డిక్లేరింగ్ ద గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఇన్ ద కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఇన్ 4th బయోడైవర్సిటీ హెరిటేజ్ స్టేట్. ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలోని గుప్తేశ్వర్ అడవిని 4వ జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం ద్వారా పరిరక్షణ దిశగా ఒడిస్సా అయితే ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. ఓకే, ఒడిస్సా ఇటీవల ఏ ప్రదేశాన్ని మనకి ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా 4వ సైట్ గా గుర్తించింది అంటే కనుక గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఇన్ ద కోరాపుట్ డిస్ట్రిక్ట్. ఓకే, ఎన్టీఆర్ స్టేడియం ఇన్ హైదరాబాద్ హోల్డ్స్ ద 36th నేషనల్ బుక్ ఫేర్ ఆర్గనైజ్డ్ బై ద హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో మనకి హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన అయితే నిర్వహించనుంది. అస్సాం గవర్నమెంట్ హ్యాస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ద కాజీ నేము సిట్రస్ లెమన్
యాజ్ ద స్టేట్ ఫ్రూట్. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాజీ నేము అంటే సిట్రస్ నిమ్మకాయ ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర పండుగ అయితే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లోని మిస్లీనియస్ న్యూస్. యుఏఈ అవార్డ్స్ గోల్డెన్ వీసా టు సూపర్ 30 ఫౌండర్ ఆనంద్ కుమార్. సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ కు యుఏఈ గోల్డెన్ వీసా అయితే అందించడం జరిగింది. ఆనంద్ కుమార్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, సూపర్ 30 మూవీ కూడా వచ్చింది, హృతిక్ రోషన్ చేశాడు కదా. సో అది ఆనంద్ కుమార్ రియల్ లైఫ్ బేస్ చేసుకుని ఆ మూవీ అయితే తీశారో. ఈయనకు యుఏఈ గోల్డెన్ వీసాని అయితే అందచేయడం జరిగింది. పోలార్ బీల్ ఏ స్లీప్ ఆన్ ద ఐస్బర్గ్ హ్యాస్ క్లించ్డ్ ద ప్రెస్టీజియస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్ చాయిస్ అవార్డ్. మనకి మంచు కొండపైన నిద్రిస్తున్న ధ్రువ ఎలుగుబంటి చిత్రీకరించిన ఫోటో ఏదైతే ఉందో ఇది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్ చాయిస్ అవార్డ్ అయితే గెలుపొందడం జరిగింది. చీఫ్ సెక్రటరీ అతుల్ దులాలో ఇనాగ్రేటెడ్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ సార్ సజ్జీవికా మేళా ఆర్గనైజ్డ్ బై ద జమ్మూ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా నిర్వహించబడిన సరా సజ్జీవికా మేళా యొక్క రెండవ ఎడిషన్ చీఫ్ సెక్రటరీ అటల్ దల్లును అయితే ప్రారంభించడం జరిగింది. Palace on Wheels, the world's second most luxurious train, will start a bi-monthly religious tour covering the Ayodhya, Varanasi, Prayagraj, Mathura and Vrindavan from May 2024. మనకి ప్యాలెస్ ఆన్ వీల్స్ పేరు మీద ప్రపంచంలో రెండవ అత్యంత విలాసవంతమైన రైలు మే 2024 నుండి అయితే ప్రారంభించబడనుంది. ఈ ట్రైన్ అనేది అయోధ్య, వారణాసి, ప్రయాగ్రాజ్, మధుర మరియు బృందావనాన్ని కవర్ చేస్తూ ద్వైమాసిక అంటే మంత్లీ 2 టైమ్స్ అయితే మతపరమైన పర్యటన అయితే ఈ ప్యాలెస్ ఆన్ వీల్స్ ట్రైన్ అయితే మనకి జరపనుంది. సోనం లోసార్ ద న్యూ ఇయర్ ఆఫ్ ద తమాంగ్ కమ్యూనిటీ రిసైడింగ్ ఇన్ నేపాల్. నేపాల్లో నివసిస్తున్న తమాంగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు జరుపుకునే నూతన సంవత్సరం పండగ పేరే ఈ సోనం లోసార్ అనేది. సోనం లోసార్ పండగ ఎక్కడ జరుపుకుంటారు అంటే నేపాల్లో. ఏ కమ్యూనిటీ వాళ్ళు, ఏ తెగ వాళ్ళు ఈ సోనం లోసార్ పండగని జరుపుకుంటారంటే తమాంగ్ కమ్యూనిటీ. నెక్స్ట్ ఫైనల్ గా ఫిబ్రవరి మంత్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు అయితే చూద్దాం. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హ్యాస్ మార్క్డ్ ద February 10 యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ అరేబియన్ లెపార్డ్. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఫిబ్రవరి 10న అరేబియన్ చిరుతపులి అంతర్జాతీయ దినోత్సవాన్ని అయితే జరుపుతాయి. 10th ఫిబ్రవరిని వరల్డ్ పల్సెస్ డే, ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని 10 ఫిబ్రవరిని జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి పల్సెస్ నరిషింగ్ సాయిల్స్ అండ్ పీపుల్. 11th ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్, విజ్ఞాన శాస్త్రంలో మహిళలు మరియు బాలికలకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవాన్ని 11 ఫిబ్రవరి జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్, లీడర్షిప్ ఏ న్యూ ఎరా ఆఫ్ సస్టైనబిలిటీ. అండ్ సబ్ థీమ్ వచ్చేసరికి థింక్ సైన్స్ అండ్ థింక్ పీస్. సబ్ థీమ్ వచ్చేసరికి థింక్ సైన్స్ అండ్ థింక్ పీస్. నార్మల్ థీమ్ వచ్చేసరికి ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్, లీడర్షిప్ ఏ న్యూ ఎరా ఆఫ్ సస్టైనబిలిటీ. 12th ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ వైలెంట్ ఎక్స్ట్రీమినేషన్ అండ్ వెన్ కండక్టివ్ టు ద టెర్రరిజం. ఉగ్రవాదానికి అనుకూలమైనప్పుడు హింసాత్మక తీవ్రవాద నివారణకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవం 12th ఫిబ్రవరిని జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ లివింగ్ టుగెదర్ ఫాస్టరింగ్ కమ్యూనిటీ రీసైలెన్స్ టు ప్రివెంట్ వైలెంట్ ఎక్స్ట్రీమ్స్ యాజ్ ద వెన్ కండక్టివ్ టు టెర్రరిజం. ఓకే. నెక్స్ట్ 12th ఫిబ్రవరిని యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఎపిలిప్సీ అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం అయితే ఈ సంవత్సరం జరిగింది. కానీ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరి, అంటే ఫిబ్రవరిలో ఎప్పుడైతే సెకండ్ మండే వస్తుందో, రెండవ మండే సోమవారం వస్తుందో ఆ రోజునైతే జరుపుకుంటాము. నెక్స్ట్ ఫిబ్రవరి 12న 200 బర్త్ యానివర్సరీ ఆఫ్ మహర్షి దయానంద సరస్వతి. మహర్షి దయానంద సరస్వతి యొక్క 200వ జన్మదినోత్సవం అనేది ఫిబ్రవరి 12న అయితే రీసెంట్ గా జరుపుకోవడం జరిగింది. 12 ఫిబ్రవరిని నేషనల్ ప్రొడక్టివిటీ డే, జాతీయ ఉత్పాదక దినోత్సవాన్ని 12 ఫిబ్రవరిని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్టివిటీ ఇంజిన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. అలాగే 13 ఫిబ్రవరిని వరల్డ్ రేడియో డే, ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 13 ఫిబ్రవరిని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి రేడియో ఏ సెంచరీ ఇన్ఫార్మింగ్, ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేటింగ్. ఫిబ్రవరి 13న 145వ సరోజినీ నాయుడు యొక్క బర్త్డే మనకి జయంతిని, సరోజినీ నాయుడు గారి యొక్క 145వ జయంతి 145th బర్త్ యానివర్సరీ ఆఫ్ సరోజినీ నాయుడు గారిది ఫిబ్రవరి 13న అయితే జరపడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 14న సెలబ్రేషన్ ఆఫ్ బసంత పంచమి. ఓకే, బసంత పంచమిని కూడా రీసెంట్ గా ఫిబ్రవరి 14న అయితే జరపడం జరిగింది. బసంత పంచమి దీని సరస్వతి పూజ అని కూడా అంటారు. సో ఇది ఫైనల్ గా ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. ఫ్యూ డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత పీడిఎఫ్ కూడా వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. వీక్లీ 1 వీడియో చొప్పున టాపిక్ వైజ్ టోటల్ గా 4 వారాలకి 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది.
మంత్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ మంత్ రివిజన్తో ఒక టాపిక్ వైజ్ వీడియో అయితే రావడం జరుగుతుంది. ఈ 5 పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్లో మీకు మంత్ వైజ్గా అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ నుండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పీడిఎఫ్ కాల్ తీసుకోవచ్చు. వీడియో మీకు యూజ్ ఉంటే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.